2025లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో మన తెలంగాణలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో బీఎడ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఈ బీఎడ్లో కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయండి. సో మనకు నార్మల్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండదు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏ మెథడాలజీ చూస్ చేసుకోవాలి. సో చాలా మంది ఇంప్రాపర్గా ఇన్ఫర్మేషన్ విని వాళ్ళు ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత 2 years బీఎడ్ తర్వాత అది ఎటు యూస్ కాదు. సో ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు ఎందులో చేయాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో మనం మెథడాలజీ ఎలా చూస్ చేసుకోవాలి అవి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో పాయింట్ వైజ్ చెప్తా, సో దట్ ఎవరైతే కొంతమంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, కొంతమందికి బీఎడ్ గురించి తెలియని వాళ్ళు, సో వాళ్ళకు క్లారిటీగా అర్థం అవ్వాలని ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో టీజీ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో మన తెలంగాణలో లైక్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సో ఈ బీఎడ్ కోర్స్ అనేది 2 years కోర్స్ ఉంటుంది, రెగ్యులర్ మోడ్ ఉంటుంది. సో మనకు టోటల్ 195 కాలేజెస్ ఉన్నాయి మొత్తం తెలంగాణ ఓవరాల్, మొత్తం 195 కాలేజెస్. సో ఇక్కడ సీట్స్ వచ్చేసి 17,000 to 18,000 ఉంటాయి. సో ఈ 17,000 to 18,000 ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి మనం అన్నిటికీ ఎలిజిబుల్ కాదు. సో మనం వేటికి ఎలిజిబుల్, ఎన్ని సీట్స్ మనకు ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది అది తెలుసుకుంటే మీకు ఎవరైతే పక్క బీఎడ్ యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, పక్క ఎక్కడనో ఒక దగ్గర రావాలనుకుంటే మీకు సీట్స్ ఎన్ని ఉంటాయి అవి కూడా చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. సో సీట్స్ వచ్చేసి 17,000 to 18,000 ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి కాలేజీలో సీట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు కాలేజ్ చెప్పాను 195 కాలేజ్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి బీఎడ్ సీట్స్, సో కొన్ని కాలేజ్లో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని కాలేజ్లో 100 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజ్లో 150 ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీగా ప్రతి కాలేజ్లో 50 or 100 ఇవి ఎక్కువ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 195 కాలేజ్ చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ ఒక 100 కాలేజ్లో 100 సీట్స్, మిగతా కాలేజ్లో 50 సీట్స్ ఆ విధంగా ఉంటాయి. 150 సీట్స్ కొన్ని కాలేజెస్లోనే ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి కాలేజ్లో 50 సీట్స్ ఆర్ 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనము ఆ 50 సీట్స్కి ఎలిజిబుల్ కాదు. ఆ 50 సీట్స్లో మెథడాలజీ అని ఉంటుంది. సో ఆ మెథడాలజీ అంటే ఏంది అది కూడా చెప్తాను. సో 50 సీట్స్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంజనీరింగ్ వాళ్ళు అనుకోండి, సివిల్, మెకానికల్ ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ అయిపోతాయో సీట్స్ మనకు, అదే విధంగా మెథడాలజీ వైజ్ కూడా ఉంటాయి. సో మనకు డిగ్రీ తర్వాత ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ ఎలా అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఇక్కడ బీఎడ్ కోర్సు కూడా మనకు ఉన్న సీట్స్లోనే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో అది ఫస్ట్ పాయింట్. సో ప్రతి కాలేజ్లో 50 or 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా మనం అన్నిటికి ఎలిజిబుల్ కాదు, కొన్ని సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ కాలేజ్ గురించి, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి కాలేజ్లో సీట్స్ కూడా అన్ని మనకు కావు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక 8 యూనివర్సిటీస్ ఉంటాయి మనకు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ. సో మెయిన్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి హైదరాబాద్. సో హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న బీఎడ్ కాలేజెస్ అన్ని మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉంటాయి. సో అలానే కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీ అండ్ సరౌండింగ్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అవి చెప్తాను. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ 67 కాలేజెస్ ఉన్నాయి. అంటే మేడ్చల్ కావచ్చు, మనకు సికింద్రాబాద్, హైదరాబాద్, సో రంగారెడ్డి, సో దగ్గరలో ఈ డిస్ట్రిక్ట్స్లో మొత్తం మనకు ఓయూ కింద వస్తాయి, ఓయూ రీజియన్ కింద. సో టోటల్ 67 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో మొత్తం 38 కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ 28 కాలేజెస్, పాలమూరు యూనివర్సిటీ 29, శాతవాహన యూనివర్సిటీ 22 అండ్ తెలంగాణ యూనివర్సిటీ 11. సపోజ్ కొంతమంది కామారెడ్డి, నిజామాబాద్, సో అటు సైడ్ నేను బీఎడ్ చేద్దాం అనుకుంటే మీరు తెలంగాణ యూనివర్సిటీ అంటే తెలంగాణ యూనివర్సిటీ చుట్టుపక్కల మొత్తం 11 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. లేదు నేను ఎక్కడన్నా చేస్తా అనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కాలేజ్ పెట్టుకోవచ్చు, కేయూ పెట్టుకోవచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఇవన్నీ 195 కాలేజెస్ ఉన్నాయి. సో కొంతమంది లైక్ మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు, మీరు ఏం చేస్తారంటే కొంతమంది మీ జాబ్ లొకేషన్ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది, లైక్ ప్రైవేట్ ఏదో ఒక జాబ్ చేసేవాళ్ళు, మీరు ఏం చేస్తారు మీ వరంగల్లోనే బీఎడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏంది, కేయూ పరిధిలో ఉన్న 38 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. కొంతమంది ఓయూ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఈ హైదరాబాద్, సికింద్రాబాద్లో మీరు ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, సో ఓన్లీ 67 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. లేదంటే మీరు వేరే డిస్ట్రిక్ట్స్లో బీఎడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మన కాలేజ్ అండ్ ప్రతి జిల్లా కావచ్చు, ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఎడ్ కాలేజ్ గురించి.
సో ఇప్పుడు ఫాస్ట్గా చెప్పిస్తా. ఓయూలో 67 కాలేజెస్ ఉన్నాయి, ఓయూ అండర్లో. నెక్స్ట్ కేయూ అండర్లో 38 కాలేజెస్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 28 కాలేజెస్, పాలమూరు యూనివర్సిటీ 29 కాలేజెస్, శాతవాహన యూనివర్సిటీ 22 కాలేజెస్, తెలంగాణ యూనివర్సిటీ 11. సో మనకు ఇవి కాలేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో యూనివర్సిటీ ఫీజు వేరే విధంగా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ వేరే విధంగా ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్. సో మనకు బీఎడ్ అంటే ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ మనకు యూనివర్సిటీస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్లో మాత్రమే బీఎడ్ ప్రోగ్రామ్ మనకుంది యూనివర్సిటీ. సో ఎగ్జాంపుల్ ఏదన్నా ఇంకొక నెక్స్ట్ ఇయర్లో ఏమన్నా ఏదో ఒక యూనివర్సిటీలో వస్తే అది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అది యాడ్ అయితే మనకు పీడిఎఫ్ అనేది రిలీజ్ చేస్తారు. సో అప్పుడు నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. సో ప్రస్తుతానికైతే ఈ 3 యూనివర్సిటీలో మనకు బీఎడ్ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ ఫీజు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ 8,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇయర్లీ, కాకతీయ యూనివర్సిటీ 28,780, తెలంగాణ యూనివర్సిటీ 13,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇవి యూనివర్సిటీస్. సో యూనివర్సిటీ సీట్ రావాలంటే 1,000, 2,000 బిలో ర్యాంక్ ఉండాలి ఈ 3 యూనివర్సిటీలో మీకు సీట్ రావాలంటే. ఎందుకు? సీట్స్ చాలా తక్కువ ఉంటాయి ప్రతి కాలేజ్లో. మీకు యూనివర్సిటీలో అయితే ఇంకా తక్కువ ఉంటాయి, 60, 100, 50 ఇంతే. సో మంచి ర్యాంక్ వస్తే తప్ప మీకు యూనివర్సిటీ సీట్లో రాదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్, ఒక 3 to 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్లో చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో అక్కడ ఫీజు వచ్చేసి 3,500 to 5,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ ఒక 3 to 4 యూనివర్సిటీస్, 3 to 4, సో ఆల్మోస్ట్ ఒక 8 to 10 గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇందులో రావాలంటే మంచి ర్యాంక్ రావాలి. సో ఇవి మనకు కాలేజెస్ గురించి. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్. సో ఆల్మోస్ట్ అందరూ ప్రైవేట్ కాలేజెస్లోనే వస్తాయి. ఎవరైతే మంచి టాప్ స్కోరర్ ఉంటారో యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజ్లో వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ కాలేజ్లో చేస్తారు బీఎడ్. సో ఇప్పుడు బీఎడ్ ప్రైవేట్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో కొన్ని కాలేజెస్లో మినిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా. సో మినిమం 20,000 to 25,000 కొన్ని కాలేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ 25,000 to 30,000, 30,000 to 40,000, 40,000 to 50,000. సో ఒక్కొక్క కాలేజ్లో ఒకలాగా ఉంటుంది ఫీజు. సో ఎక్కువ ఫీ స్ట్రక్చర్ మనకు కామన్గా ఉండేది 25,000 to 30,000, 30,000 to 40,000. సో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 30,000 వేసుకోండి. చాలా కాలేజెస్కి 25 to 30 ఉంటుంది, ఆర్ 35 వరకు, అంటే 25 to 35 రేంజ్లో మీ ఫీజు ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్ ఇయర్ 2 years కోర్స్ కాబట్టి మీకు 25 వేసుకున్న 50,000 to 60,000 2 yearsకి ఫీజు ఉంటుంది. సపోజ్ ఏదైతే 40,000 కాలేజ్ వచ్చింది మీకు ఫీజు 80,000 ఉంటుంది. సో ఇది మనకు ప్రైవేట్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్. సో ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు, కాలేజ్ బట్టి ఉంటుంది. సో ప్రతి కాలేజ్లో 50 సీట్స్ ఆర్ 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకు కాలేజ్ గురించి, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ గురించి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీ గురించి కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీటి గురించి తెలియదు కాబట్టి, సో ఎవరైతే డిగ్రీ 6th సెమిస్టర్ కావచ్చు, బీటెక్ ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీఎడ్ ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మెథడాలజీ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు బీఎడ్ కోర్స్ చేస్తున్నారంటే ఒక టీచింగ్. సో మీరు గవర్నమెంట్ టీచర్ అన్నా అవ్వచ్చు, ప్రైవేట్ టీచర్గా అన్నా అవ్వచ్చు. సో మనకు 2 కోర్సెస్ ఉంటాయి. మనకు డీసెట్ ఎంట్రన్స్ ఉంటుంది, అంటే డిఎడ్, టీటీసీ, అది వేరు. అండ్ ఇది బీఎడ్. సో బీఎడ్ అంటే ఎడ్సెట్ ఎంట్రన్స్ రాయాలి. డిఎడ్ చేయాలనుకుంటే మీరు డీసెట్ రాయాలి. సో డీసెట్ 2 years రెగ్యులర్ కోర్సే ఉంటుంది, బీఎడ్ కూడా 2 years రెగ్యులర్ కోర్సే ఉంటుంది. ఓపెన్లో ఉండదు. ఓపెన్లో చేయాలంటే మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అండ్ డిఎడ్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో, జస్ట్ డిగ్రీ బీటెక్ ఉన్న వాళ్ళు, మీరు ఓపెన్లో చేసుకోవడానికి కుదరదు. డిఎడ్ కావచ్చు, బీఎడ్ రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. సో చాలా మంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ రెగ్యులర్ కోర్సెసే ఉంటాయి ఇవి. సో అది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఓన్లీ బీఎడ్ గురించే మాట్లాడతా. సో మీరు ఈ బీఎడ్ కోర్స్ అనేది గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్కి చెప్పాలి. సో మనకు అందరికి తెలుసు, మన 10th లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో నార్మల్గా 6 సబ్జెక్ట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఈ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ టీచర్ అయ్యేటప్పుడు మీరు పిల్లలకు 2 సబ్జెక్ట్స్ చెప్పాలి. సో సబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ మెథడాలజీ. సో సబ్జెక్ట్స్ని వాళ్ళు మెథడాలజీ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, సబ్జెక్ట్స్ అన్నా మెథడాలజీ అన్నా ఒకటే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు మ్యాథ్స్ టీచర్ కావాలి, ఫిజిక్స్ టీచర్ కావాలి, సోషల్ టీచర్ కావాలి, హిందీ, ఇంగ్లీష్, ఇలా టీచర్స్ కావాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బీఎడ్ కోర్స్ అనేది 2 మెథడ్స్ని మీరు ఎంచుకోవాలి, అంటే 2 సబ్జెక్ట్స్. సో మీరు బీఎడ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో బీఎడ్ గురించి తెలుసుకునే వాళ్ళు, మెథడాలజీ అంటే మీరు గవర్నమెంట్ జాబ్ వెళ్ళేటప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్కి చెప్పాలి.
సో ఆ ఏవైతే మీరు 2 సబ్జెక్ట్స్ చెప్తారో ఆ సబ్జెక్ట్స్కి గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో అది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు మనకు ఓవరాల్ 18,000 సీట్స్ అని చెప్పాను కదా. సో ఈ 18,000 సీట్స్ వచ్చేసి మనకు 6 సబ్జెక్ట్స్ ఆర్ మెథడాలజీ కింద డివైడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ 4 మెథడ్సే ఉంటుండే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు కొద్దిగా 3-4 ఇయర్స్ బ్యాక్. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మెథడ్గా పెట్టారు. సో ఇవి 6 ఉంటాయి మొత్తం. బీఎడ్లో 6 మెథడాలజీస్ ఉంటాయి. మెయిన్ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ 1, మెథడ్ 2 ఉంటుంది. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ ఎక్కినాక 2 మెథడ్స్ పిల్లలకి చెప్పాలి కాబట్టి సింపుల్ వేగా మీకు చెప్తున్నా. మెథడ్ 1 ఈ 6 మెథడ్స్ ఉంటుంది కదా, ఇందులో నుంచి ఒకటి తీసుకోవాలి. సెకండ్ మెథడ్ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్ ఇంకొకటి తీసుకోవాలి. సో కానీ ఇప్పుడు మనము మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నేను ఇప్పుడు సోషల్ టీచర్ అవ్వాలనుకుంటున్నా, ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటున్నా, ఏ మెథడ్కి ఎలా చూస్ చేసుకోవాలంటే జస్ట్ థంబ్ రూల్ ఏంటంటే మీరు డిగ్రీ క్యాండిడేట్స్ అయితే మీ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనకు డిగ్రీ వాళ్ళకు 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ చేస్తారు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. కొంతమంది బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. కొంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. సో మీ డిగ్రీలో 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మ్యాథ్స్ ఎవరికైతే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుందో మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. అంటే మీరు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవచ్చు. ఎవరికైతే ఎంపీసీ కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఓన్లీ ఫిజిక్స్ ఉన్న ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఓన్లీ కెమిస్ట్రీ ఉన్న ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మెథడాలజీ జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఒక్క సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది, ఆప్షనల్ సబ్జెక్ట్. ఇది ఫిజికల్ సైన్స్. బయాలజికల్ సైన్స్ బాటనీ ఆర్ జువాలజీ. కొంతమంది బీఎస్సీ బీజెడ్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. కొంతమందికి ఓన్లీ బాటనీ ఉంటుంది, కొంతమంది ఓన్లీ జువాలజీ ఉంటుంది వాళ్ళ యొక్క డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్. సో మీరు బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా మీ యొక్క ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్. సో ఎవరికైతే మీకు డిగ్రీలో ఇక్కడ బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు. సో బీఏలో మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, సో ఇలాంటివి సోషల్ సైన్స్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ సోషల్కి ఎలిజిబుల్. సో ఇవి మనకు ఫస్ట్ 4 మెయిన్ మెథడ్స్. సో నెక్స్ట్ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ మెథడ్కి అంటే మెయిన్ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీలో వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. ఆప్షనల్ అంటే బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు. సో అలా ఉంటేనే మీరు ఫస్ట్ మెథడ్ ఇంగ్లీష్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా అయితే ఉందో హిందీ, తెలుగు అలాంటివి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సో ఇలాంటి వాటిలో స్పెషల్గా మీకు వన్ ఆఫ్ ది మెయిన్ లాంగ్వేజ్ ఉంటేనే, లాంగ్వేజెస్ వేరు, ఆప్షనల్ సబ్జెక్ట్ వేరు. సో మీ డిగ్రీలో ఆప్షనల్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఓరియంటల్ లాంగ్వేజ్లో తెలుగు, హిందీ ఉన్న వాళ్ళు మాత్రమే ఓరియంటల్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. కానీ ఏవైతే మనకు ఈ కాలేజెస్లో ఓరియంటల్ లాంగ్వేజ్ అయితే ఇస్తలేరు, ఓన్లీ ఫస్ట్ 5 మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఓరియంటల్ లాంగ్వేజ్. కానీ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఎక్కడా కూడా లేవు, మనకు మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఓన్లీ 5 మెథడ్స్ అని గుర్తుపెట్టుకోండి: మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్. సో ఇవి మనకు మెయిన్ మెథడ్స్. సో ఇప్పుడు ప్రతి మెథడ్కి కూడా సీట్స్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే మనకు 100% సీట్స్ ఉంటాయి, అందులో 25% మ్యాథ్స్కి ఉంటాయి. సో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి 15%, బయాలజికల్ సైన్స్కి 20%, సోషల్కి 30%, ఇంగ్లీష్కి 5 to 10%. సో మ్యాండేటరీగా 5 to 10% ఉంటాయా అంటే ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే మిగిలినవి ఉంటాయో అవన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అంటే మ్యాథ్స్కి 25 అని చెప్పాను కదా, 26%, ఫిజికల్ సైన్స్కి 15%. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏం లేదండి, ఇప్పుడు 100 సీట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 4 మెయిన్ మెథడ్స్కి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు డిగ్రీ ఎలా అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారో సీట్స్ని, వాళ్ళు కూడా ఇప్పుడు మెథడాలజీ వైజ్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉంటే మ్యాథ్స్కి 25% అంటే 25 సీట్స్, ఫిజికల్ సైన్స్కి 15% అంటే 15 సీట్స్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కి 20 సీట్స్,
సోషల్కి 30 సీట్స్. ఇంగ్లీష్ ఉంటేనే 5 to 10 సీట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లేకపోతే ఆ 5 to 10 ఏవైతే ఇంగ్లీష్కి ఉన్నాయో అవన్నీ ఒక 2 మ్యాథ్స్కి యాడ్ చేయడం, ఫిజికల్ సైన్స్కి ఒకటి, సోషల్కి ఒకటి అట్లా యాడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ 5 మెయిన్ మెథడ్స్ ఉంటాయి. ఈ ఇంగ్లీష్ ఎవరికైతే ఇంగ్లీష్ లిటరేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇది చాలా మందికి ఉండదు కాబట్టి ఇది ఉన్న వాళ్ళు ఫస్ట్ మెథడ్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ 4 మెథడ్స్ అందరికి ఉంటాయి. మెయిన్గా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఇవి మెథడాలజీ. సో ఇప్పుడు మీ కౌన్సిలింగ్ జరిగేది ఓన్లీ ఫస్ట్ మెథడ్కే ఎలిజిబుల్. అంటే ఫస్ట్ మెథడ్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అందరికి కామనే. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఈ 6 మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 మెథడ్స్లో మీరు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, అతను 2 మెథడ్స్కి ఎలిజిబుల్. ఫస్ట్ మెయిన్ మెథడ్కి మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ రెండుకి ఎలిజిబుల్. మీరు ఏం చేస్తారంటే మ్యాథ్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, కాలేజ్ పెడతారు వెబ్ ఆప్షన్స్ మ్యాథ్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ పెడతారు. ఈ రెండుకి ఎలిజిబుల్ మీరు. మళ్ళీ నేను బయాలజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది నాకు అనుకుంటే బయాలజీ సైన్స్కి మనం ఎలిజిబుల్ కాదు బీటెక్ గ్రాడ్యుయేట్స్. నేను సోషల్ టీచర్ అవ్వాలనుకుంటా అంటే సోషల్కి మనం ఎలిజిబుల్ కాదు. ఎందుకు? మనకు డిగ్రీలో మనకు ఆ సబ్జెక్ట్సే ఉండవు, బీటెక్లో మనకు సబ్జెక్ట్స్ ఉండవు, ఇంటర్లో కూడా మనకు ఎంపీసీ ఉంటుంది, సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండవు కాబట్టి మనము వీటికి నాట్ ఎలిజిబుల్. సో మనం వేటికైతే ఎలిజిబుల్ ఉంటామో అందులోనే బీఎడ్ చేయాలి. సో మనం అన్నిటికీ బీఎడ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది నేను చేయొచ్చా అంటే చేయరాదు. ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనము డిగ్రీ ఆర్ బీటెక్లో మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవి మాత్రమే ఎలిజిబుల్. సో బీటెక్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ రెండుకి ఎలిజిబుల్. సో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, మీకు మ్యాథ్స్ పెట్టుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ ఎక్కడెక్కడైతే కాలేజెస్ ఉంటాయి అన్ని పెట్టుకోవచ్చు. మీకు ప్రియారిటీ ఆర్డర్ పెడతారు కదా, ఏదో ఒకటి వస్తుంది, మ్యాథ్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ వస్తుంది. మ్యాథ్స్లో సీట్ వచ్చింది. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే 4 మెయిన్ మెథడ్స్ ఉంటాయి కదా, ఫిజికల్ సైన్స్ అన్న తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ అన్న తీసుకోవచ్చు, ఇంగ్లీష్, తెలుగు అట్లా చూస్ చేసుకోవచ్చు. సో ఒకటేనండి, మీరు గవర్నమెంట్ టీచర్ అయ్యేటప్పుడు మీకు నచ్చిన సబ్జెక్ట్స్ 2 చెప్పాలి. కౌన్సిలింగ్ అప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఒకటి చూస్ చేసుకోవాలి. సెకండ్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఏది చెప్పాలనుకుంటున్నారు అది తీసుకోవాలి, అంతే. మెథడాలజీ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు మనకు మ్యాథ్స్కి మొత్తం బీఎడ్ సీట్స్ 18,000 అని చెప్పాను కదా. సో మ్యాథ్స్కి ఓవరాల్ మన తెలంగాణలో ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 4,500 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఫిజికల్ సైన్స్కి 2,700 సీట్స్ ఉన్నాయి. బయాలజికల్ సైన్స్కి 3,600, సోషల్కి 5,400. సో ఈ ఇంగ్లీష్కి చాలా తక్కువ ఉంటాయి, 1,800 వరకు ఉంటాయి. కానీ ఈ 1,800 అయితే ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఇందులో మిగిలినవన్నీ పైన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇవి మనకు మొత్తం సీట్స్. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా, ఇప్పుడు ఎవరైతే మ్యాథ్స్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారో కొందరు, లైక్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో వాళ్ళు ఎన్ని సీట్స్కి ఎలిజిబుల్ అంటే మ్యాథ్స్లో 4,500 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్కి 2,700. సో మీకు సీట్ రావాలంటే కేవలం ఎన్ని సీట్స్ ఉన్నాయి? 4,000, 2,000, 6,000, ఇంకొక 1,000, 7,000 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సో ఈ 18,000లో 7,000 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. మీరు 18,000 సీట్స్కి నాట్ ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ పాయింట్. సో అందరు ఏమనుకుంటారు, నేను అన్ని సీట్స్కి ఎలిజిబుల్ అని అనుకుంటారు, అది కాదు. సో ఫస్ట్ పాయింట్, మీరు మీ మెథడాలజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటికి మాత్రమే ఎలిజిబుల్. సో ఇప్పుడు కొంతమంది బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారు, సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో మీరు బయాలజికల్ సైన్స్కి ఎలిజిబులే, కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్ మనకు డిగ్రీలో ఉండాలి. సో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్న మన మెథడాలజీ ఇక్కడ ఎలిజిబుల్. జాబ్ అప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ లేకపోయినా ఏ సబ్జెక్ట్లో అయితే డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లేదో అందులో పీజీ చేయాలి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కావాలంటే మీకు పీజీ ఉండాలి. సో అవి కూడా ఉంటాయి. నేను అప్కమింగ్ వీడియోలో ఈ మెథడాలజీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించే నేను కొద్దిగా డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇది బయాలజికల్ సైన్స్. సోషల్ అంటే సోషల్ సైన్స్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కొంతమంది బీసీఏ, బీబీఏ డిగ్రీ వాళ్ళు ఉంటారు, మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే ఇంటర్మీడియట్లో సోషల్ సైన్స్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే సోషల్ తీసుకోవడానికి ఎలిజిబుల్, లేకుంటే నాట్ ఎలిజిబుల్. సో కంక్లూజన్ ఏంటంటే, మీరు గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ప్రైవేట్ టీచర్ కావచ్చు, మీరు వెళ్ళిన తర్వాత 2 సబ్జెక్ట్స్ మీరు యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ చెప్పాలి. ఫస్ట్ ఈ మెథడ్స్ కూడా ఎట్లా చూస్ చేసుకోవాలి, మీరు డిగ్రీలో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నారో వాటికి మాత్రమే ఎలిజిబుల్.
సో అది సెకండ్ పాయింట్. సో ఇందులో ప్రతి మెథడ్కి ఇన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ వస్తుంది కదా, ఇప్పుడు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు జస్ట్ 7,000 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఓన్లీ కొంతమందికి సోషల్ అండ్ తెలుగు ఇంగ్లీష్ ఆ మెథడ్స్ కూడా ఉంటాయి. సో తెలుగు ఇంగ్లీష్లో కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సోషల్లో 5,400 సీట్స్ ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ ఒక 500, 300 ఇంగ్లీష్ వేసుకున్న ఒక 6,000 సోషల్కి ఎలిజిబుల్. సో సోషల్ వాళ్ళు ఎక్కువ ఉంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సోషల్లో రాకపోతే ఇక బీఎడ్ సీట్ రానట్టే. సో ఈ విధంగా ఉంటాయి. సో జస్ట్ కంక్లూజన్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి సీట్స్ అనేవి డివైడ్ అవుతాయి. మీరు మెథడాలజీ అంటే డిగ్రీ కావచ్చు, బీటెక్లో కావచ్చు, మీకు ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి ఎలిజిబుల్. సో ఇవి మెథడాలజీ గురించి. సో నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్. సో ఆల్రెడీ చెప్పాను, వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి జస్ట్ ఫస్ట్ మెథడ్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది. సో మీరు బీఎడ్ మీకు సీట్ అలాట్మెంట్ మీద ఎట్లా వస్తుందంటే బీఎడ్ ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్, లేదంటే ఫస్ట్ మెథడ్ ఫిజికల్ సైన్స్, ఫస్ట్ మెథడ్ సోషల్, అది వస్తుంది. మీరు కాలేజీలో జాయిన్ అవుతారు. సెకండ్ మెథడ్ మీకు నచ్చిన ఏవైతే ఎలిజిబుల్ మళ్ళీ నచ్చినాయి అంటే నేను సోషల్ తీసుకుంటా, ఇప్పుడు నేను బీటెక్ చేసిన నేను సోషల్ తీసుకుంటా అట్లా కాదు. ఎక్కడైనా ఎలిజిబిలిటీలో ఉన్న మెథడ్ మాత్రమే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకుంటారు. సో ఫస్ట్ మెథడ్ కౌన్సిలింగ్లో తీసుకుంటారు. సెకండ్ మెథడ్ కాలేజీలో వెళ్ళిన తర్వాత 2 సబ్జెక్ట్స్ మీరు బీఎడ్ చేయాలి. సో బీఎడ్ 2 సబ్జెక్ట్స్ చేయాలి. ఫస్ట్ మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడ్ మీద వేయాలి, అది కౌన్సిలింగ్లో వస్తుంది. సెకండ్ కాలేజీలో వెళ్ళిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్ అంటే 4 మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ అండ్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇవి లాంగ్వేజెస్. సో ఇవి మీకు వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మెథడాలజీ కింద తీసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావాలనుకుంటే మళ్ళీ పీజీ చేయాలి. ఎందుకంటే మీకు ఆప్షనల్ సబ్జెక్ట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉండదు. సో మళ్ళీ పీజీ చేయాలి స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే. పీజీ లేకపోతే ఆ బీఎడ్ చేసి కూడా వేస్టే. లాంగ్వేజెస్లో మీరు ఏదైతే మెయిన్ మెథడ్లో చేస్తారో అందులో మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు జాబ్స్కి. సో ఈ మెథడాలజీ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెబ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఏదైతే డిగ్రీలో వస్తుందో బీఎడ్లో కూడా వస్తుంది. బీటెక్ వాళ్ళకు కూడా, బీటెక్ తర్వాత వేసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీ ఉంటుందండి, మొత్తం మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్ టు 13,500 వరకు వస్తుంది. సో ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, ఏదో ఒక కాలేజీలో ఒక 30,000 ఫీజు ఉంది, లేదంటే ఒక 25,000 ఫీజు ఉంది. గవర్నమెంట్ వాళ్ళు 13,500 పే చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాలి ఇయర్లీ. బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫాస్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ లైక్ ఈ పాస్ ద్వారా వాళ్ళు అమౌంట్ ఇస్తలేరు కాలేజెస్కి. సో చాలా మంది హోల్డ్లో వెళ్ళిపోతున్నాయి పైసలు. సో అవి కూడా చూసుకోవాలి. సో కొంతమందికి ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ తర్వాత పీజీ చేస్తే మీకు బీఎడ్లో వస్తుంది, పీజీలో వస్తుంది. సో కొంతమంది లైక్ డిగ్రీ తర్వాత పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళకు, లైక్ పీజీ తర్వాత బీఎడ్ వేస్తున్నారో వాళ్ళకు కొంతమందికి వస్తలేదు. ఎవరికి ఓన్లీ బీసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది, డిగ్రీ తర్వాత బీఎడ్ వేసినా, పీజీ తర్వాత బీఎడ్ వేసినా, ఎట్లా వేసినా వస్తుంది. కాకపోతే కొంతమందికి వస్తలేదు, ఎందుకంటే మనకు సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్ కావచ్చు, లేదంటే హయ్యర్ టు లోవర్ కావచ్చు, అది రీజన్ ప్రాపర్ కాదు. కానీ మనకు ఈ పాస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బీసీ క్యాండిడేట్స్కి బీఎడ్ తర్వాత పీజీ చేస్తే వస్తుంది, బీఎడ్లో వస్తుంది, పీజీలో వస్తుంది. కానీ పీజీ తర్వాత కొంతమందికి బీఎడ్లో వస్తలేదు. సో అది ఎందుకు వస్తలేదంటే కొంతమంది సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్ చేస్తున్నారు అని ఇస్తలేరని చెప్పారు. కాకపోతే మీకు వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారో అక్కడైతే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళు అమౌంట్ పంపేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్, మీ పాస్ అప్లికేషన్, సో మీకు డిగ్రీలో వచ్చింది, సో నెక్స్ట్ ఏ కోర్స్ చేశారు, బీఎడ్ చేశారా, పీజీ చేశారా, సో అవన్నీ చూసి వాళ్ళు శాంక్షన్ చేస్తారు. కాబట్టి కొంతమందికి వస్తలేదు. సో నేను 100% అందరికి వస్తుందని చెప్పలేను కాబట్టి సో అది వస్తుంది, రాకపోవచ్చు. అండ్ ఎవరైతే ప్రీవియస్ బ్యాచ్ ఉన్న వాళ్ళో కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది. బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వస్తుంది. మీరు బీఎడ్ తర్వాత పీజీ చేసినా బీఎడ్ చేసినా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఈ పాస్ వాళ్ళకి చేయొచ్చు. సో నేను పీజీ చేశాను, ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు వస్తుందా అని. సో అలా ఉన్న వాళ్ళు మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు ఈ పాస్ వాళ్ళకు. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఏజ్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు <= 34 ఏజ్ ఉండాలి మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ 35 ఏజ్ వాళ్ళు కొంతమంది బీఎడ్ ఇప్పుడు చేద్దాం అనుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఈ పాస్ ద్వారా మొత్తం మీరే అమౌంట్ పే చేసుకోవాలి. <35 ఉన్న వాళ్ళు మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఈబీసీ మైనారిటీస్ వాళ్ళకు <= 30 ఏజ్ ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు. సో ఏజ్ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది మ్యారీడ్ ఉమెన్,
వర్కింగ్ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ బీఎడ్ చేద్దాం అనుకుంటారు, లేదంటే ఇట్లా బీఎడ్ చేసే వాళ్ళు కొద్దిగా ఏజ్ పెద్దగా ఉంటుంది వాళ్ళది. సో ఈ ఏజ్ క్రైటీరియా బిలో ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఈ పాస్ ద్వారా, లేకపోతే రాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ సీట్. సరే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, సో నాకు మా దగ్గరలో ఉన్న ఎడ్సెట్ కావచ్చు, బీఎడ్ కావచ్చు కాలేజీలో వెళ్ళి డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటా, నేను ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయను అనుకుంటే మీరు పేమెంట్ సీట్స్ ప్రతి కాలేజీలో ఒక 20% ఆఫ్ సీట్స్ వాళ్ళు పేమెంట్లో అమ్ముకుంటారు ఎవరికైనా. సో అక్కడ జస్ట్ మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్ అయితే రాసి ఉండాలి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అడుగుతున్నారు, సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అటెంప్ట్ ఇచ్చినా సరిపోతుంది. సో అక్కడ ఫీజు అనేది కొద్దిగా హెవీ ఉంటుంది. సో వాళ్ళు డిమాండ్ చేస్తారు 50,000 to 80,000 ఆర్ 1 lakh. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో 50,000 ఉంటుంది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 60, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 70. సో మీరు ఎక్కడైతే డిస్ట్రిక్ట్లో ఉందో ఆ కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ నేను బీఎడ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, పేమెంట్ సీట్ ఎంత ఉంది, సో అవి తెలుసుకుంటే మీకు చెప్తారు. సో అప్రాక్సిమేట్లీ 50,000 to 80,000 ఉంటుంది ఇయర్లీ. సో నెక్స్ట్ అటెండెన్స్ రికార్డ్స్. సో మీకు బీఎడ్లో మీకు అటెండెన్స్ ఉంటుంది, రికార్డ్స్ ఉంటాయి. సో ఈ అటెండెన్స్ రికార్డ్స్ గురించి చెప్పొద్దు, కాకపోతే కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది వర్కింగ్ ఉమెన్స్, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీకు దగ్గరలో ఉన్న బీఎడ్ కాలేజ్ కంఫర్టబుల్ అనుకుంటే సో వాళ్ళు కొద్దిగా అమౌంట్ అడుగుతారు, అటెండెన్స్ కావచ్చు, రికార్డ్స్ అవ్వచ్చు, మీరు ఇర్రెగ్యులర్ రండి అని చెప్తారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఆ అటెండెన్స్ ఫీజు, రికార్డ్స్ ఫీజు ఎంత అడుగుతున్నారో ఇయర్లీ వాళ్ళు ఒకటేసారి కట్టించుకుంటారు. 10,000 to 15,000 ఆర్ 10,000 to 20,000 అడుగుతారు. సో కాలేజ్ బట్టి ఉంటుంది ఈ అటెండెన్స్, రికార్డ్స్. సో అవన్నీ మీరు వెళ్ళి తెలుసుకోవాలి, ఒక్క డిస్టిక్లో ఒకలాగా ఉంటుంది. సో ఇవి మనకు ఫీ స్ట్రక్చర్ ఏవైతే మనకు యావరేజ్గా చెప్తున్నాను, అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి అడిగి సో 10,000, 15,000, 20,000 ఎంత అని అడగచ్చు. సో అవి అడిగి మీరు తెలుసుకొని పేమెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా తెలుసుకొని ఆ పక్క బీఎడ్ చేస్తా అనుకుంటేనే పే చేయాలి, లేకుంటే అవసరం లేదు. సో ఇది అటెండెన్స్, పేమెంట్ సీట్ గురించి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మెథడాలజీలో ఏమన్నా మీకు కన్ఫ్యూజ్ అవునా, డౌట్ వచ్చినా నేను అప్కమింగ్ వీడియోలో ఈ మెథడాలజీ గురించి డీటెయిల్గా చెప్తాను. ఏ మెథడ్ తీసుకోవాలి, మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్, ఏ మెథడ్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయంటే మనకు అప్రాక్సిమేట్లీ సోషల్ మెథడ్కే 5,400 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడ్కి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. సో ఇవి మనకు మెయిన్ మెథడ్. ఇంగ్లీష్కి చాలా తక్కువ ఉంటాయి, కొన్ని కాలేజ్లో అసలు ఉండవు. సో ఏ కాలేజీలు ఉంటాయి కూడా మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్గా ఇంగ్లీష్ ఉంటుందో, ఇంగ్లీష్ లిటరేచర్, వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంగ్లీష్. ఫస్ట్ మెయిన్ మెథడ్. సెకండ్ మెథడ్ వాళ్ళు డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి తీసుకోవచ్చు. సో ఈ మెథడాలజీ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ మనకు తెలంగాణలో హై స్కూల్, సో ప్రైమరీ లెవెల్లో కావాలంటే డిఎడ్ చేయాలి. సో ఇది బీఎడ్ కాబట్టి మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్లో ఎగ్జాంపుల్గా ఇప్పుడున్న సీనియరియో ప్రకారంగా మనకు ఒక 100 జాబ్స్ ఉంటే 70 జాబ్స్ డిఎడ్ చేసిన వాళ్ళకు ఉంటాయి. 30 అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నా ఒక 60 to 70% డిఎడ్ వాళ్ళకు ఉంటాయి. ఓన్లీ నేను చెప్పేది డిఎస్సిలో, ప్రైమరీ అండ్ హై స్కూల్. సో 60 to 70% డిఎడ్ చేసిన వాళ్ళు, అంటే డిఎడ్ అంటే టీటీసీ చేసిన వాళ్ళు. 30 to 40% ఆఫ్ జాబ్స్ వచ్చేసి బీఎడ్ వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ ఇందులో కూడా బీఎడ్లో అన్నీ నేను బీఎడ్ చేశాను, ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్లో చేశాను, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అనుకోండి. అందులో కూడా ఆ 30-40% ఆఫ్ సీట్స్ కూడా అన్నిటికి ఎలిజిబుల్ కాదు నేను. అందులో ఏవైతే మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుందో, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంటుందో వాటికి మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ ఎగ్జాంపుల్ 100లో 40 వేకెన్సీస్ బీఎడ్కి వచ్చినాయి ఓవరాల్గా. అందులో ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి కేవలం 8 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 100కి 8 సీట్స్ మాత్రమే ఎలిజిబుల్ నేను. నాలాగా బీఎడ్ ఎవరైతే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ నాకు కాంపిటీషన్. నాకు సోషల్ వాళ్ళు నాట్ కాంపిటీషన్, ఇంగ్లీష్ వాళ్ళు నాట్ కాంపిటీషన్, బయాలజికల్ సైన్స్ కాదు. సో నేను ఏదైతే చేశానో అందులో మాత్రమే ఎలిజిబుల్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మనకు స్కూల్ లెవెల్లో. అదే మనకు గురుకులాల్లో కావచ్చు, మోడల్ స్కూల్లో కావచ్చు, అందులో కూడా వేకెన్సీస్ ఉంటాయి. సో అందులో టీజీటీ పోస్టులు ఉంటాయి. సో అక్కడ మీరు ప్రైమరీ కాదు, మీకు డైరెక్ట్ 6th క్లాస్ నుంచి చెప్పడం ఉంటుంది. సో అక్కడ కూడా వేకెన్సీస్ ఉంటాయి. సో అక్కడ కావచ్చు. అండ్ మీరు టెట్ రాయాలి, మళ్ళీ డిఎస్ఏ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ ఆధారంగా మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ వస్తాయి. సో ఇవి మనకు స్కూల్ లెవెల్లో అండ్ గురుకులాల్లో కావచ్చు. అవి మనకు సెంట్రల్ లెవెల్లో కూడా జాబ్స్ ఉంటాయి. సో సెంట్రల్ లెవెల్లో సీటెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో సెంట్రల్ లెవెల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది రాసి మీకు నవోదయ కావచ్చు, కేంద్రీయ విద్యాలయ కావచ్చు. సో సెంట్రల్లో ఉన్న అన్ని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కాలేజ్, స్కూల్స్లో మీకు జాబ్స్ ఉంటాయి. టీజీటీ పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఎవరైతే బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే
మన బీఎడ్ అంటే అందులో సబ్ డివిజన్స్ ఉంటాయి. మీరు బీఎడ్ మ్యాథ్స్లో చేశారా, ఫిజికల్ సైన్స్లో చేశారా, మీ మెథడ్ 1 మెథడ్ 2 ఏదైతే ఉంటుందో దాంట్లో వేకెన్సీస్ ఉంటేనే వాటికి మాత్రమే ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. సో ఎవరైతే బీటెక్ డిగ్రీ వాళ్ళు ఇప్పుడు అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది కొంచెం క్లారిటీగా చెప్పాను. సో ఈ మెథడాలజీ గురించి డీటెయిల్గా వీడియో చేస్తా. సో దట్ మీరు సెకండ్ మెథడ్ ఏది తీసుకోవాలి, ఫస్ట్ మెథడ్, మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్ ఏవేవి ఉంటాయి, సో వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ 18,000 సీట్స్ ఉన్నాయి, ఈజీగా సీట్ వస్తుందని అనుకోకండి. ఇప్పుడు మ్యాథ్స్ మెథడ్ ఉన్న వాళ్ళు 4,500. ఇందులో కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో అందుకే నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. సో చాలా మంది ఏమనుకుంటారు, ఓవరాల్ సీట్స్ చూస్తారు, 18,000 ఉంది కాబట్టి నాకు పక్కా సీట్ వస్తుంది అనుకుంటారు, కానీ అలా కాదు. సో నేను డిఎడ్లో కూడా చెప్పాను, డిఎడ్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్, 2,700 2,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్ వాళ్ళు ఎలిజిబుల్, తెలుగు రాస్తే తెలుగు కాలేజ్కి ఎలిజిబుల్, అది కూడా హెవీ కాంపిటీషన్. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు సీట్ రావాలనుకుంటే కొద్దిగా ప్రిపరేషన్ చేయండి. సో ఎక్కడో ఒక దగ్గర అయితే సీట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, సిలబస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎడ్సైడ్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వమనుకుంటున్నామో మీకు బుక్స్ కూడా కింద లింక్స్ పెడతాను. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.